శ్రీ సాయిరామ్. నా పేరు మణమ్మ. నేను పుట్టపర్తికి 2000 సంవత్సరంలో వెళ్ళటం జరిగింది. ఎట్లా వెళ్ళిందంటే నాకు ఒక పాము గరిచింది, కట్లపాము గరిస్తే మా బిడ్డ భజనకు వచ్చేది కొమటోళ్ళ ఇంటికి. అప్పుడు కొమటోళ్ళ ఇంట్లో పెట్టేది. వాళ్ళ ఇంటికి భజనకు వస్తే ఈ విధి తెచ్చింది. ఆ కట్లపాము గరిస్తే రాత్రి 12 గంటలకు గరిచింది, ఆదివారం. కరిస్తే ఇక విభూది వేసింది, నాకు ఆ పాము గరిచిన కాడ వేసింది, నోట్లో వేసింది. మా అమ్మని పుట్టపర్తికి పంపిస్తా అని చెప్పింది. అంటే ఇక మొక్కింది. తర్వాత మంత్రం వేసి అడిగిపోతే కూడా ఇది గంటలే చనిపోయేది ఉండే, ఈమె ఏవో భగవంతుడు కాపాడిండని ఆయన చెప్పి మంత్రం వేసింది. వేసినాక ఇంటికి వచ్చినాక 15 రోజుల తర్వాత ఈ కోమటి రామచంద్రమును మా అన్నయ్య మా బావ పుట్టపర్తికి వెళ్తుంది సేవకు 2000 సంవత్సరం. ఈ సుదర్శనం షెట్ ఉండే ఆయన వారం రోజులకు వెళ్తానన్న నుంచి నా దగ్గరికి మనుషులను పంపించడం పెట్టిండు. మనం పుట్టపర్తి నేను మర్చిపోయినా ఇక పుట్టపర్తి ఓడు. ఇక మా బిడ్డ మొక్కింది, నేను మర్చిపోయినా. మనమని పంపించాలని మనుషుల మీద మనుషులను తోలిస్తుంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను రాను పుట్టపర్తికి. నా ఆరోగ్యం బాగాలేదు అప్పటికే. నాకు జ్వరము, దగ్గు, ఎక్కడికి పోయినా హాస్పిటల్కి పోయినా దగ్గు తక్కువ అవుతలేదు, జ్వరం తక్కువ అవుతలేదు. బాగా బ్లాక్ అయిపోయినా, మొత్తం ఆరోగ్యం బాగలేదు. నాకు నేను రానని చెప్తున్నాను. అట్లనే 8 రోజులు స్వామి అసలు నన్ను నిద్ర పోనిస్తలేడు, అన్నం తిననిస్తలేడు. నన్ను మా ఇంటికి దొరకరమ్మని మనుషుల మీద మనుషులను పంపిస్తుంది. ఈ సుదర్శనం షేట్ పంపిస్తే ఇక వచ్చి నేను బోను పెద్దనాన్న అని పిలిచేది ఆయన. పెద్దనాన్న నేను బోను, నా దగ్గర డబ్బులు లేవంటే నేను ఇస్తా అంటే, నువ్వెందుకు ఇస్తావు పెద్దనైనా, నాకు కలిగినాడు నేను పోతా అని అన్నాను. అంటే ఇప్పుడు పోవాలి, నాకు స్వామి అసలు పండుకొనిస్తలేడు, నిద్ర పోనిస్తలేడు, నువ్వు పుట్టపర్తికి ఎటు పెట్టి వెళ్ళాలని చెప్పింది. చెప్తే సరతి అని పొద్దున 7 గంటలకు వెళ్ళాలి. ఇక అదే రాత్రి నువ్వు వద్దు తీ పెద్దనైనా పైసలు వద్దు ఏమొద్దు, నేను వస్తుంది అని వస్తుంటే దారిలో ఒక ఆమె మా మేనత్త కలిసి ఏడికి పోయి వచ్చిన బిడ్డ అంటే, రేపు గిట్లా పుట్టపర్తికి పోన్నట, నాకు పాము గరిచింది, మా బిడ్డ మొక్కింది, ఇట్లా సుదర్శన షేట్ ఇట్లా అంటున్న నా దగ్గర పైసలు ఏమంటే అప్పుడే సంచలకి వెళ్ళి 800 రూపాయలు తీసేయగానే ఇంటికి పోయినా. మా అమ్మ నేను నా దగ్గర అప్పుడు మా అమ్మకి చెప్తే ఇక పొద్దున్నే తయారైనా వీళ్ళతోటి వెళ్ళినాక ట్రైన్లో కూర్చున్నాక ఈ రామచంద్రం షేట్ ఏమంటాడు, ఊరికే సేవ చేయాలంటే నేను మొత్తమే పుట్టపర్తికి రానంటే నన్ను సేవ చేయాలని పడితే నా ఆరోగ్యమే బాగాలేదా, ఈయన సేవ చేస్తాను చేత అన్నప్పుడు అని నేను అంటాను. మీ నాయన ఏమో అట్లా తగిలిండు, పల్లె కూర్చున్న నుంచి ఇట్లా తగిలినావు, కట్లకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, అటు బాగా చూస్తే నాకు నీళ్ళు వస్తాయి అని నేను అన్నా. అంటే చేయాలి మరేమో చేయాలంటే సరే నువ్వు సప్లైగా కూర్చోమని చెప్పిన, ఇట్లా వేసుకోవచ్చునా అని చెప్పినాక ఇక ఆడ దిగినాం. పుట్టపర్తిలో దిగినాక షెడ్లు అప్పుడు రేకుల షెడ్లు ఉండే. ఇక వాళ్ళు ఒక షెడ్లకు పోయారు, నన్ను ఒక షెడ్లకు పంపించలేదు. నువ్వు పొద్దున 4 గంటలకు వచ్చి లైన్ కట్టాలి, ఈ మందిరంలో పోయి వచ్చి ఇలా షెడ్ కింద నిలబడితే మేము వచ్చి కలుస్తామంటే చెప్పారు. నాకు పోయి పండగ గుర్తుకుంది. తెల్లారి 7 అయినా నాకు మెలకరాలేదు. ఇక 7 గంటలకు లేచే వరకు అందరు షెడ్లో ఎవరు లేరు, స్నానాలు చేసి వెళ్ళిండ్రు. 4 గంటలకు వచ్చి లైన్ కట్టమనే. నేను తెల్లారి 7 అయింది ఎట్లా చేయాలన్నాను, దెబ్బ లేసి స్నానం చేసి ఉరికినా. అప్పుడు లైన్లు కూర్చుండబెడుతురు స్వామి దగ్గర. పోయి ఒక లైన్ కూర్చుంటే ఇక బిల్లలు దిద్దురు. నేను కూర్చున్న లైన్తో ఫస్ట్ బిల్లు వచ్చింది. ఇక లోపలికి పంపించినాక స్వామి ఇట్లా నమ్మగట్టుకెళ్ళే పోతుంటే అప్పుడు కార్డులు ఇస్తారు కదా సంక్రాంతి అప్పుడు వేసుకోవాలి, హీటింగ్ కార్డులో అవి ఇస్తుంటే ఇక స్వామి తీసుకొని పోతుంటే స్వామి చెయ్యి నాకు తగ్గింది. ఇక అదే ఒకటే కళ్ళు మూతలు పట్టే స్వామిని చూద్దాము, స్వామితోటి మాట్లాడదాము, నా బాధ చెప్పుకుందామంటే మొత్తం ఫ్రిడ్జ్లు పెట్టినట్టు అయిపోయినా ఇక నాకు కళ్ళు తెరువడానికి వస్తలేవు. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలని మళ్ళీ స్వామి తెలుసు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయినాక తెలుగుకి వచ్చింది. ఇక అప్పుడే ఇద్దరికి వచ్చి క్యాంటీన్ దగ్గరికి వచ్చినాక వీళ్ళు తెలిసి వచ్చినాక నేను సేవ చేస్తా అన్నా అని చెప్పిన. రామచంద్ర షేట్ను నేను అన్న నేను సేవ చేస్తా, నన్ను ఫోటో దించు అది అని అన్న. తీసుకోపోయి ఫోటో దించు, సేవ పడ్డది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పడ్డది నాకు సేవ. అక్కడ పంపించి అయ్యో నేను స్వామిని చూడకుండా అయిపోతున్నాను అక్కడ పంపించి అని అనుకున్నా. స్వామి అక్కడికి 2 మాటలు వచ్చింది, హాస్పిటల్కి 2 మాటలు వచ్చింది స్వామి. రాగానే సరే అనుకున్నా, స్వామిని దండం పెట్టినా, సేవ చేసుకుంటున్నా. ఇక అప్పటి నుంచి ఎప్పటికీ పోతూనే ఉన్నా. 16 సార్లు సేవ చేసిన, 9 సార్లు దర్శనం మొత్తం ఎప్పుడు గ్యాప్ ఇచ్చుడే లేదు. నేను 2000 సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నా. స్వామి నాకు అంత మంచిగా చేసిండు, నా తోడున్నాడు, నాకు ఏదంటే అది ఇచ్చిండు స్వామి. మంచిగా